ఉంటే, வசனம் சொல்லுது, వాక్యము చెప్పుచున్నది, இந்த சிறியவர்களுக்கு చిన్న పిల్లలకు మీరు ఏమి చేశారో అది నాకు చేశారని అక్కడ వాక్యము చెప్పుచున్నది. அப்ப அந்த சிறு குழந்தைகளுக்கு அவர்களுக்கு ஆகாரத்தை கொடுத்து, ఆ చిన్న పిల్లలకి వాళ్ళ ఆహారమును ఇచ్చి, அந்த பிள்ளைகளுக்கு வசனத்தை நாம் கற்றுக் கொடுக்கும் பொழுது, వాక్యమును మనం నేర్పించి ఇచ్చినప్పుడు அந்த பிள்ளைகள் மேல் பிசாசு கிரியை செய்ய மாட்டான். ఆ పిల్లల పైన సాతాను క్రియ చేయడు. இப்படி நாம் பிள்ளைகளை நாம் ஓட்டேரியிலே இந்த பிள்ளைகளை கொண்டு வந்து இவர்களுக்கு கர்த்தருடைய వசనங்களை சொல்லிக் கொடுக்கும் பொழுது, ఈ విధంగా ఈ ఓటేరు ప్రాంతంలో ఉన్న పిల్లలను తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని చెప్పించినప్పుడు, பிரியமானவர்கள் அவர்கள் வருங்காலத்தில் ஆண்டவர் பிள்ளைகளா மாறுவாங்க. ప్రియమైన వారలారా, వారు వచ్చే దినములలో దేవుని బిడ్డలుగా ఎదుగుదురు. இந்த காலத்தில் எத்தனை வாலிபர்களை நாம் பார்த்து கொண்டிருக்கிறோம். ఈ దినములలో మనం ఎంతమంది యవనస్తులను చూచుచున్నాము. குடிகாரங்களை பார்க்கிறோம். అనేక మంది తాగుబోతు వాళ్ళు ఉన్నారు. చిన్న వాలిబ పసంగలెல்லாம் కుడిచిட்டு சுத்தி கொண்டிருப்பாங்க. చిన్న చిన్న యవనస్తులు అందరూ తాగేసి తిరుగుచున్నారు. బీడి సిగరెట్ பிடிக்கிற அந்த பசங்கலாம், చిన్న పిల్లలు అందరూ బీడి సిగరెట్ తాగుతున్నారు. பிரியமானவர்களே, அந்த பிள்ளைகளை பாலூட்டி தாளாட்டி வளர்க்கும் போது வசனத்தை அவர்கள் கொடுத்து வளர்த்தால், వాళ్ళని చిన్నప్పటి నుంచి పెంచి పాలుటి పెంచేటప్పుడు వాక్యమును చెప్పి పెంచిన ఎడల அவர்கள் பெரியவனாகும்போது ஊழியக்காரர்களா, சுவிசேஷகரா, மிஷனரிகளா, அப்போஸ்தலரா, அவர்கள் போதகர்களா, மேய்ப்பர்களாய் மாறுவார்கள். వాళ్ళు ఎదిగినప్పుడు అపోస్తలులు గాను, సువార్థికులు గాను, పాస్టర్లు గాను, ఉపదేశకులు గాను వాళ్ళు ఎదుగుదురు. நான் சொன்னேன், இப்போ వినండి, ఇక్కడ వినండి, చెప్పేది వినండి. హల్లెలూయా. వినండి. ஊழியம் அந்த பிள்ளைகள் அப்போ அந்த தேசம், அந்த கிராமம், அந்த பட்டணம் ஆசீர்வாதமா இருக்கும். అలాగే ఎదిగినప్పుడు ఆ దేశం, ఆ పట్టణం, ఆ గ్రామం ఆశీర్వదింపబడుతుంది. இல்லன்னு சொல்ல, அந்த கிராமத்துல போனா రౌడీ పసంగలా இருக்கிறாங்கன்னு சொல்றாங்க நிறைய பேர். ఎక్కడైనా వెళితే మనం అడిగినట్లయితే ఆ గ్రామస్తులందరూ రౌడీలుగా ఉన్నారని చెప్తున్నారు. அங்க போனா அவன் குடிகார பசங்க இருக்கிறான், అక్కడికి వెళ్తే తాగుబోతులు ఉన్నారు అంటున్నారు. అయ్యో அந்த சின்ன వాలిబ తற்కొலை பண்ணி సెత్తుటాன்னு சொல்றாங்க. అయ్యో చిన్న పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో அந்த వాలిబ நல்ல పైనాచే, అయ్యో ఆ యవనస్తుడు మంచివాడు కదా. ஒரு பொண்ணை லவ் பண்ணி அந்த பையன் செத்துட்டான். ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అబ్బాయి చనిపోయాడు. అయ్యో அந்த పలానా பொண்ணு, అయ్యో ఆమె అలాంటి అమ్మాయి లవ్ பண்ண பையன் கிடையாது சொல்லிட்டு விஷம் குடிச்சு செத்து போச்சு அந்த பொண்ணு. విషం తాగి చనిపోయారని చెప్తున్నారు. இப்பேற்பட்ட வாலிபர்களை நாம் தேசத்திலே பார்த்து கொண்டிருக்கிறோம். ఇలాంటి యవ్వనస్తులను మనం ఈ దేశంలో పట్టణంలో చూచుచున్నాము. நானும் என் வீட்டாருமே கர்த்தரை சேவிப்போம். బైబిల్ చెప్తుంది, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. సహోదరియే, సహోదరి, సహోదరనే, సహోదరుడా, நீயும் உன் பிள்ளையும் வந்து ஆண்டவர் ஆராதிக்கிறியா? నువ్వు మీ ఇంటి వారిని, మీ పిల్లల్ని వచ్చి దేవుని ఆరాధించలేదా? கர்த்தர் இன்றைக்கு உன்னோடு திட்டவட்டம் பேசிக் கொண்டிருக்கிறார். దేవుడు మీతోనే మాట్లాడుచున్నారు. உன் வீட்டாரோடு நீ ஆராதனைக்கு வருகிறாயா? మీ ఇంటి వారితో నువ్వు ఆరాధనకు వచ్చుచున్నావా? புருஷன் ஒரு வழியில, மனைவி ஒரு வழியில, సోదర హస్బెండ్ ఒక మార్గంలో, భార్య ఒక మార్గంలో, பிள்ளைங்க கிரிக்கெட் கிரவுண்ட்ல, పిల్లలు క్రికెట్ గ్రౌండ్ లో. இந்த உருப்படுமா அந்த குடும்பம்? ఇలా ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందా? உருப்படுமா குடும்பம்? బాగుపడుతుందా కుటుంబము? உன்னுடைய பிள்ளைகளுடைய ஆத்மாவுக்காக உபவாசம் போட்டு கண்ணீர் விட்டியா தாய்மார்களே? మీ పిల్లల యొక్క రక్షణ కొరకు ఉపవాసము చేసి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన తల్లులు ఎంతమంది ఉన్నారు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. యేసప్పా పేసన్నారు, యేసు ప్రభు అప్పుడే చెప్పాను, உனக்காக உன் பிள்ளைங்களுக்காக கண்ணீர் விட்டு அழுது சொன்னார். మీ కొరకును మీ పిల్లల కొరకును కన్నీరు విడిచి ఏడవండి అని చెప్పాను. நீ அப்படி கண்ணீர் விட்டு அழுது ஜெபிச்சாயானால், అలాగ కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేసిన ఎడల உன் பையன் அப்படியே கேடுகட்ட போன வாழ்க்கை வாழ மாட்டான். మీ పిల్లలు అలాంటి హీనమైన జీవితాన్ని జీవించరు. அவர்கள் பரிசுத்தமான பிள்ளைகளா வளருவார்கள், పరిశుద్ధ పిల్లలుగా ఎదుగుదురు. இந்த நாட்களிலே வாலிபர்கள் சீர்கெட்டு போய் தேசம் அழிந்து கொண்டிருக்கிறது. ఈ దినముల యందు యవ్వనస్తులు అందరూ చెడిపోయి లోకము చెడిపోచున్నది. சகோதரனே, சகோதரி, సహోదర సహోదరి, உன் குடும்பத்திலே మీ కుటుంబములందు பக்தியை பற்றி பேசு, భయభక్తులను నేర్పించమని మాట్లాడండి. భయభక్తుల గురించి உன்னுடைய பேச்சுகளிலே பரிசுத்தமான வார்த்தைகளை கொண்டு பேசு. మీ నోటి ద్వారా పరిశుద్ధమైన మాటలను మాట్లాడి చెప్పించివ్వండి. சில தாய்மார்கள், కొంచెం తల్లులు தன்னுடைய குடும்பத்திலேயே பிரிவினைகள் உண்டாகிறது, తన కుటుంబంలోనే అందరిని వేరుపరుచుతున్నారు, விபேதாలు, విభేదాలు జరుగుతున్నాయి. மனைவி புருஷனுக்கு விரோதமாய் குறை சொல்லுவது, హస్బెండ్ కు విరోధముగా భార్య చెప్పడము, அதாவது பிள்ளைங்க, பெத்த பிள்ளைங்க கிட்ட வந்து புருஷனை பத்தி விரோதமா இந்த அம்மா சொல்றது, పిల్లలు తన కన్న పిల్లల దగ్గరే మొగుడు గురించి భార్య తప్పుగా చెప్పడము, அந்த பிள்ளைகள் இடத்துல தகப்பன் தாயை பத்தி கெட்டதா சொல்றது, అదే పిల్లల దగ్గరే తండ్రి తన తల్లి గురించి చెడుగా చెప్పడము. இப்பேற்பட்ட பேச்சுகள் பேசும் அந்த குடும்பம் ரெண்டா பிளந்து போய், ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆ కుటుంబం రెండుగా చీలిపోతుంది. మైకిల சொல்லு,
அந்த குடும்பம் ரெண்டா பிரியுது. ఆ కుటుంబం రెండుగా చీలిపోతున్నాయి. ஒன்னு వైఎస్ఆర్ పార్టీ, ஒன்னு టీడీపీ మారుது. ఒకటి వైఎస్ఆర్ పార్టీ, ఇంకొకటి టీడీపీ పార్టీ. ஒன்னு బీజేపీ మారుது, ஒன்னு కాంగ్రెస్ మారుது. ఒకటి బీజేపీ గాను, ఒకటి కాంగ్రెస్ గాను. ஒன்னு మామియార్ ஒரு పార్టీ, ఒకటి మామియార్ అంటే అత్తమ్మ పార్టీ. అత్తగారు ఒక పార్టీ, కోడలు ఒక పార్టీ. అత్తగారు ఒక పార్టీ, కోడలు ఒక సారీ అత్తయ్య ஒரு పార్టీ, మరుమగలు ஒரு పార్టీ. హల్లెలూయా హల్లెలూయా. இப்படி குடும்பத்திலே பிரிவினைகள் வருகிறது. ఇలాగ కుటుంబంలో విభేదాలు జరుగుతున్నాయి. ఎదరికాగ? ఎందుకు? స్తోత్రం கிடையாது. స్తుతి స్తోత్రము లేదు. கர்த்தரை மகிமைப்படுத்துறது கிடையாது. దేవుని నామాన్ని మహిమపరచడం లేదు. அதனால அந்த இருதயம் அந்தகாரமாய் போச்சு. అందువలన ఆ హృదయం కట్టిక அந்த చీకటిగా இருதயம் இருளடைந்து போச்சு. ఆ హృదయం చీకటిగా మారెను. அந்த இருதయం உணர்வில்லாம போச்சு. హృదయంలో ఎటువంటి స్పర్శ లేకుండా పోయెను. பெத்த தாயை அடிச்சு துரத்துற அளவுக்கு பிள்ளைகள் மாறுகிறார்கள். కన్న తల్లిని కొట్టి తరిమేసే విధంగా పిల్లలు ఎదిగిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. சுயநலமான வாழ்க்கை పిల్లలు வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். తనకిష్టానుసారమైన జీవితాన్ని పిల్లలు జీవించుచున్నారు. நானும் என் வீட்டாரும் என்றால் నేను మా ఇంటి వారును கர்த்தரையே சேவிப்போம். యెహోవాను సేవించుదను. சகோதரனே சகோதரியே, సహోదర సహోదరి, நீயும் உன் குடும்பமும் கர்த்தரை ஆராதனை செய்கிறீர்களா? మీరు మీ ఇంటి వారిని యెహోవాను సేవించుచున్నారా? ஆபிரகாமும் அவருடைய மகன் ஈசாக்கும் ரெண்டு பேரும் మలకి ఏరి పోறாங்க. అబ్రహాము తన కుమారుడు ఈసాకును మొరీబా మలకి ఎక్కి వెళ్ళెను. ఎదుగు అங்க ఆదియాగమం వాసిక 22వ ఆదికాండంలో మనం చూచినట్లయితే என்ன சொல்லி கூட்டிட்டு போறாரு பாருங்க. ఏం చెప్పి తీసుకెళ్తున్నాడో చూడండి. அஞ்சாம் வசனத்துல, அப்பொழுது ஆபிரகாம் தன் வேலைக்காரரை நோக்கி, நீங்கள் கழுதையை நிறுத்தி இங்கே காத்திருங்கள், நானும் பிள்ளையாண்டனும் அவ்விடம் மட்டும் போய் தொழுது கொண்டு உங்களிடத்துக்கு திரும்பி வருமே என்றான். 22:5. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వాక్యం మనం చూసినట్లయితే, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. அப்போது பெற்றோர்கள் தன் தகப்பன் என்ன சொல்லுகிறார்? తన తండ్రి పిల్లలతో ఏం చెప్తున్నారు? தன் பிள்ளையை கூட்டிக் கொண்டு நான் போய் தேவனை தொழுது கொண்டு வருகிறோம் என்று சொல்லுகிறார்கள். తన పిల్లల్ని తీసుకెళ్లి వెళ్ళి దేవుని స్తుతించి వస్తామని చెప్తున్నారు. சொல்லும்போது எழுந்து போகிறது ஒழுங்கு கிடையாது. వాక్యము చెప్పేటప్పుడు లేచి వెళ్ళడం మంచిది కాదు. మరి ఒழுங்கா ఆండర్ వసనం முடியறவரை எழும்பாதீங்க. శ్రద్ధతో దేవుని వాక్యము ముగించే వరకు లేవబాకండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమానవர்களே, ప్రియమైన వారలారా, நாங்கள் பிள்ளையாண்டானோம் அங்கே மட்டும் போய் தொழுது கொண்டு வருவோம் என்று திரும்ப வருவோம் என்று சொல்லுகிறார். నేను ఈ చిన్నవాడున అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ ఎద్దకే వచ్చేదమని చెప్పుచున్నారు. పోమా పోమా వెళ్ళిపో నాదేం చెప్తావేంటి ఇక్కడ పోతా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. அப்ப வசனம் சொல்லுகிறது, వాక్యము సెలవిచ్చుచున్నది, నేనును என் பிள்ளையாண்டானோ నాకు చిన్న కుమారుడును పోయి కర్తரை தொழுது கொண்டு వెళ్ళి దేవునికి మొక్కి திரும்பி வருவோம், తిరిగి వచ్చేదము. తాయి తగప్పనారు என்ன செய்றாங்க? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? இந்த காலகட்டத்தில் தாய் தகப்பன் மார் என்ன செய்கிறார்கள்? హల్లెలూయా. హల్లెలూయా. நான் என் தாய் தகப்பனாரை சர்ச்சுக்கு கூட்டிட்டு போனேன். நான் சின்ன பையனா இருக்கும். నేను చిన్న వయసు ఉన్నప్పుడు నా తల్లిదండ్రులను సంఘానికి తీసుకువెళ్ళాను. హల్లెలూయా. హల్లెలూయా. சத்தமா சொல்லுவோமா? శబ్దంగా చెప్తామా? எத்தனை பேர் உங்க பிள்ளைகளை சபைக்கு கூட்டி கொண்டு வருகிறீர்கள்? ఎంతమంది మీ పిల్లలను సంఘానికి తీసుకొస్తున్నారు? அவங்க மட்டும் கை தூக்கி హల్లెలూయా. వాళ్ళు మాత్రం చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. நல்லா బాగా చెప్పండి చేతులెత్తి. చేతులు బాగా అయితే చెప్పండి. వెరీ గుడ్. మీ కొరకు వందనాలండి. మీ உங்களுக்கு யாவருக்கு நன்றி. அங்கே வசனம் சொல்லுகிறது, వాక్యము అని సెలవిచ్చుచున్నది, நானும் பிள்ளையானும் சென்று தெய்வத்தை நாங்கள் தொழுது கொண்டு திரும்பி வருவோம் என்று சொல்லுகிறார். నేను నా కుమారుని వెళ్ళి దేవునికి మొక్కి తిరిగి వచ్చేదము. நானும் என் வீட்டாரும் என்ற கர்த்தரை சேவிப்போம் என்று யோசுவா சொல்லுகிறார். నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదామని యెహోషువ సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన వారలారా, పిక్నిక్ పోగుంబొழுது, పిక్నిక్ వెళ్ళేటప్పుడు, பார்க்குங்களுக்கு போகும்போது, పార్కుకి వెళ్ళేటప్పుడు, సినిమా థియేటర్ల சில பேர் సినిమాకు పోறாங்க. మనవి పురుషులు కొంతమంది ఆ భార్య భర్తలు సినిమాకి వెళ్తారు.
அல்லேலூயா. హల్లెలూయా. பார்க்குங்க போறாங்க. పార్కులకు వెళ్తారు. அல்லேலூயா. హల్లెలూయా. நல்லது போங்க. మంచిది వెళ్ళండి. சினிமாக்கு மட்டும் போகாத. సినిమాకి వెళ్ళబాకండి. அல்லேலூயா. హల్లెలూయా. பார்க்குக்கு போங்க, பிக்னிக் போங்க. పార్క్ వెళ్ళండి, పిక్నిక్ వెళ్ళండి, మంచిది. அதே நேரத்துல అదే సమయంలో குடும்பமாய் தேவ சபைக்கு வாங்க. కుటుంబముతో దేవుని సంఘానికి రండి. அதே நேரத்துல అదే సమయంలో ஒரு மாசத்துல ஒரு முறையாவது ఒక నెలలో ఒక రోజైనా உங்க குடும்பத்துல ஒரு ஜெப கூட்டத்தை வையுங்க. మీ కుటుంబంలో ఒక ప్రార్థన కూడికను పెట్టండి. இப்போ 2 குடும்பம் வந்து 7 வாரம் ஜெப கூட்டம் வச்சு கொண்டு இருக்காங்க. 2 కుటుంబములు 7 వారాలుగా ప్రార్థన కూటములు పెట్టుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ரொம்ப உங்களுடைய வாழ்க்கையில ஜெபம், உங்க குடும்பத்தில சபையில ஜெபம் நடந்து கொண்டே இருக்கணும். మీ జీవితంలోను మీ కుటుంబంలోను ప్రార్థనలు జరుగుతూనే ఉండాలి. உங்க குடும்பத்தில குடும்ப ஜெபம் இருக்கணும். మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. சபையினுடைய ஜெபத்துக்கு கலந்து கொள்ளணும். సంఘమునందు ప్రార్థనలో కలుసుకోవాలి. அப்போ தேவ பிரசன்னம் உங்களை மூடிக்கொள்ளும். అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత మీ మీదకి దిగి వచ్చును. அப்போ நீங்க பண்ற ஜெபம் உன் பிள்ளைக்கு எந்த ஆபத்து வராமல் பாதுகாக்கும். అప్పుడు మీరు చేసే ప్రార్థన మీ బిడ్డలను ఎటువంటి ఆపద నుంచి కాపాడుతుంది. పిల్లలకు పణத்தை கொடுத்து அவங்கள படிக்க வைக்கிறது பெருசு இல்ல. మీ పిల్లలకు డబ్బులు ఇచ్చి చదివించడం గొప్ప కాదు. அவங்களுக்காக எவ்வளவு நேரம் நீ ஜெபம் பண்ணுகிறாய்? వాళ్ళ కొరకు నువ్వు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు? அவங்களுக்காக எவ்வளவு நேரம் நீ கண்ணீர் வடிக்கிறாய்? వారి కొరకు ఎంతసేపు కన్నీరు విడిచుచున్నావు? அந்த பிள்ளைகள் கர்த்தருக்குள்ள எவ்வளவு நேரம் ஜெபிக்குது, எத்தனை அதிகாரத்தை வாசிக்குது பைபிள். ఆ పిల్లలు ఎంతసేపు దేవుని యందు ప్రార్థన చేస్తున్నారు, ఎంత అధికారంలో పరిశుద్ధ గ్రంథము నుంచి చదువుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. அதை வச்சுதான் உங்களுடைய குடும்பத்தில் ஆசீர்வாదம் உண்டாகும். దీనిని బట్టి మీ కుటుంబంలో ఆశీర్వాదములు కలుగును. పిల్లలు ఆశీర్వాదమా இருப்பாங்க. మీ పిల్లలు ఆశీర్వాదముగా నుందురు. హల్లెలూయా. హల్లెలూయా. సహోదర సహోదరి, సహోదర సహోదరి, இங்கே ரூத் என்கிற ஒரு சகோதரியை பார்க்கிறோம். రూత్ అనే ఒక సహోదరిని మనం చూచుచున్నాము. அங்கே న్యాయాధిపతిகளை நாம் பார்க்கும் பொழுது, న్యాయాధిపతుల గ్రంథంలో చూచిన ఎడల வாசிங்க 6:10, 6వ అధ్యాయం 10వ వాక్యం. நான் உங்கள் தேவனாகிய கர்த்தர் என்றும் நீங்கள் குடியிருக்கும் அவர்கள் தேசத்தில் உள்ள எமோருடைய தேவர்களுக்கு பயப்படாதிருங்கள் என்றும் உங்களுக்கு சொன்னேன், நீங்களோ என் சொல்லை கேளாது போனீர்கள் என்கிறார் என்று சொன்னான். మీరు అమోరీయ దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడుకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. அடுத்தது ரூத் 1, ரூத் 6:10, ரூத் 6 1:15, ரூத் 1:15. அப்பொழுது அவள், இதோ உன் சகோதரி தன் ஜனங்களிடத்துக்கும் தன் தேவர்களிடத்துக்கும் திரும்பி போய் விட்டாளே, நீயும் உன் சகோதரியின் பிறகு திரும்பி போ என்றாள். ఋతు 1:15వ వాక్యము. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయి ఉన్నదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుము నేను. అందుకు ఋతు, உம்மை பின்பற்றாமல் உம்மை விட்டு திரும்பி போவதை குறித்து என்னோட பேச வேண்டாம். నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమల కొనవద్దు. నీ పోகும் இடத்துக்கு நானும் வருவேன். నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను. నీ தங்கும் இடத்தில் நானும் தங்குவேன். నీవు నివసించే చోటనే నేను నివసించుదును. உம்முடைய ஜனம் என்னுடைய ஜனம், నీ జనమే నా జనము. உம்முடைய தேவன் என்னுடைய தேவன், నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సహోదర సహోదరి, సహోదర సహోదరి, இதுதான் தேவனை மகிமைப்படுத்தக்கூடிய காரியம். ఇదే దేవుని మహిమపరిచే కార్యము. இதுதான் கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணக்கூடிய காரியம். దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కార్యము. இதுதான் தேவனுடைய ஜனங்கள் செய்ய வேண்டிய காரியம். ఇదే దేవుని ప్రజలు చేయవలసిన కార్యములు. அங்கே சொல்லப்பட்டது, ఇక్కడ చెప్పబడి ఉన్నది, చిన్న మరుమகளிடத்துல அந்த நகோமி சொல்றாங்க, చిన్న కోడలి వద్ద నహోమి చెప్పుచున్నారు, అమ్మా உங்களுடைய புருஷனுங்க செத்து போட்டானுங்க, మీ భర్తలు చనిపోయారు. அதாவது என் பிள்ளைங்க 2 பேர் செத்துட்டாங்க, పిల్లలు 2 చనిపోయారు. இனிமேல் என் வயித்துல குழந்தை பிறந்து ఇక నా కడుపు నందు బిడ్డలు పెరిగి పుట్టి కడుపులో పిల్లలు పుట్టి కడుపులో పెరగరయ్యా పుడతారు. ఓకే, అదే కదా. அப்ப வயித்துல குழந்தை பிறந்து నా కడుపులో పిల్లలు పుట్టి அவங்க வளர்ந்து వాళ్ళు ఎదిగి அவங்கள உங்களுக்கு புருஷனா நான் தர முடியாது, వాళ్ళను మీకు భర్తలుగా నేను ఇవ్వలేను. హల్లెలూయా. హల్లెలూయా. அதனால நீ உங்க அம்மா வீட்டுக்கு போயிட்டு நீங்க வேற கல்யாணம் பண்ணாங்க ஜாலியா வாழ்ந்துங்க. అందువల్ల మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి వేరే పెళ్లి చేసుకుని మీరు సంతోషంగా ఉండాలని చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. அப்போ ஓர்பால் வந்தால் 2 சின்ன மருமக, వెంటనే ఆ చిన్న కోడలు அந்த அம்மா முத்தம் வச்சுட்டு, மாமியாரே உனக்கு வணக்கம்,
நான் போயிட்டாங்க. అత్తమ్మకు ముద్దు పెట్టేసి అత్తమ్మ నీకు వందనాలని చెప్పి వెళ్ళిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా. రూతు கிட்ட சொல்லும்போது రూతు దగ్గర చెప్పినప్పుడు அப்ப ரூத் என்ன சொல்றாங்க? రూతు ఏం చెప్పానంటే, என்னை விட்டு பிரிந்து போன்னு சொல்லாதே, నన్ను వదిలి వెళ్ళు అని చెప్పకు. இதோ நான் நீ போற இடத்துக்கு நான் வருவேன், నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను. உன்னுடைய ஜனம் என்னுடைய ஜனம், నీ జనమే నా జనము. நீ தங்குற இடத்துல நானும் தங்குவேன், నువ్వు నివసించే చోటనే నేను నివసించదను. மரணம் அடைய மட்டும் మరణం అంత వరకు நான் உன்னை விட்டு விட மாட்டேன். నేను నిన్ను విడిచి వెళ్ళను. ஹல்லேலூயா. హల్లెలూయా. அப்போ உண்மையான ஒரு அன்பை குறித்து இங்க பார்க்கிறோம். ఇక్కడ మనం నిజమైన ప్రేమను చూచుచున్నాము. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. హల్లెలూయా. அப்போ பாருங்க, அவங்க தன் சொந்தக்காரங்களை தேடி மறுபடியும் அந்த மாம்சீகமான உறவை தேடி போல, ఆయన తన బంధువులను వెతికి తన మాంసమైన మనుషులను వెతికి వెళ్ళలేదు. நகோமி என்றால் சபையை குறிக்கிறது, నహోమి అంటే సంఘాన్ని సూచించుచున్నది. ரூத் என்றால் விசுவாசி குறிக்கிறது, రూతు అంటే విశ్వాసులను సూచించుచున్నది. சகோதரனே சகோதரி, సహోదర సహోదరి, சபையிலே సంఘమునందు அப்பம் பிட்கதிலும் உபவாசத்திலும் ஜெபத்திலும் இடை விடாமல் இருக்க சொல்லி வேதவசனம் రొట్టె విరుచుటందున ప్రార్థన చేయటందున ఉపవాసమున ఎడతెగక ఉండాలని వాక్యము సెలవిస్తున్నది. எந்த ஜெப கூட்டம் இருந்தாலும் விசுவாசி கலந்து கொள்ளலாம். இது బైబిల్ சட்டம். ఏ ప్రార్థన పెట్టినను విశ్వాసి వచ్చి కలుసుకోవాలి. ఇది బైబిల్ ధర్మము. హల్లెలూయా. హల్లెలూయా. அப்போ நீ ஓர்பாலே போல పోయినేందేనా, ఓర్పలాగా నువ్వు వెళ్ళిపోతా ఉంటే, ஓர்ப மாதிரி நீ போய்க்கொண்டே இருந்தால் நீ சபையா நீ சரியா தேவனுடைய சபையா நீ மாற முடியாது. దేవుని సంఘముగా నువ్వు ఎదగలేవు. தேவனுடைய பரிசுத்த சபையா நீ உருவானால்தான் నువ్వు పరిశుద్ధ సంఘముగా ఎదిగితేనే పరలోకத்துக்கு போக முடியும், పరలోక రాజ్యమునకు వెళ్ళగలవు. ரூத்தை போல நிக்கணும். రూతు వలె నువ్వు నిలబడాలి. நான் எந்த பாடுகள் கஷ்டங்கள் வந்தாலும், ఎటువంటి కష్టాలు వచ్చినను நான் சபையை விட்டு போக மாட்டேன், నేను సంఘం వదిలి వెళ్ళను. ஐக்கியத்துல உறுதியா நிக்கிறதா உண்மையான விசுவாசி. ఐక్యమునందు నిలకడగా ఉండడమే నిజమైన విశ్వాసము. நானும் என் வீட்டாரும் என்ற கர்த்தரையே சேவிப்போம், నేను ఇంటి వారిని యెహోవాను సేవించుదము. ரூத் சொன்னது போல, రూతు చెప్పినట్లుగా, ஓ விசுவாசியே, ఓ విశ్వాసి, ஆண்டவர் வரும் மட்டும், ఆయన వచ్చు వరకు, இயேசு வரும் மட்டும், యేసు వచ్చు వరకు நான் இந்த எல்ரோய் சபையை விட்டு నేను ఈ ఎల్రోహి సంఘమును నుండి நான் போக மாட்டேன் నేను వెళ్ళను அப்படின்னு சொல்ல முடியுமா? అలాగ నువ్వు వెళ్ళ చెప్పగలుగుతావా? அப்போதான் நீ ஒரு மன்னவாட்டியா நீ மாற முடியும், అప్పుడే నువ్వు ఒక பெண்லி குமார்த்திగా மாறగలవు. ஹல்லேலூயா. హల్లెలూయా. இல்ல நீ அப்பப்போ அடிக்கிற மழைக்கே கொட்டு அடிச்சு పోయిన సత్య పోల దూసే పోల పోయినందని నిனைச்சுக்கோ. నువ్వు అప్పుడప్పుడు వచ్చే వర్షమునికి గాలికి ఎగిరి వెళ్ళే దుమ్ములాగా ఉండకూడదు. పోయిட்டு இருந்தேனா అలాగ నువ్వు వెళ్ళచా ఉంటే நீ பரலோகம் போக முடியாது, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. அப்பம் பிட்கதிலே ஜெபத்திலே உறுதியாய் தரித்திருக்க வேண்டும். రొట్టె విరుచుటందున ఉపవాసమున ప్రార్థన యందున నువ్వు నిలకడగా ఉండాలి. அப்போதான் நீ ஒரு மனவாட்டியாய் கட்டப்பட முடியும். అప్పుడే నువ్వు ఒక పెళ్లి కుమార్తెగా కట్టబడుదువు. போன வாரத்துல நான் செய்தி சொன்னேன், గడిచిన వారంలో నేను వాక్యము చెప్పాను. என்ன சொன்னா சொல்லுங்க, ఏం చెప్పండి. போன வாரம் ஒரு செய்தி, గడిచిన ఆదివారం నేను ఒక వాక్యం చెప్పాను. எதை குறித்து சொன்னேன்? దేని గురించి చెప్పాను? சரி, போன வாரம் என்ன சாப்பாடு? సరే, గడిచిన వారం ఏ ఆహారం ఏంటి? సంగపేద కరెక్ట్గా చెప్పినాడు. చికెన్ అంటా నేను, చికెన్ సూపర్గా చెప్పినా బ్రదర్. அப்போ ஞாபகம் இருக்குதுல்ல, గుర్తుంది కదా. ఇప్పుడు మాంసத்தினுடைய ఆహారం కరెక్టే ஞாபகம் இருக்குது. మాంసానికి కావాల్సిన ఆహారాన్ని కరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి. శరీర సంబంధమైన ఆహారం మనకు గుర్తుంది, ఆత్మీయ ఆహారం గుర్తులేదు మనకు. ఆవికురి ఆహారం நமக்கு நினைவில்லை. నిత్య ఆలయத்தை பற்றி போன வாரம் ஆண்டவர் பேசினார். నిత్య ఆలయమును గురించి అయ్యగారు ఆయన ఉలగத்தில் இருக்க எந்த ఆలయத்தில் நாம் ఐక్యமா இருக்கும் பொழுது, ఈ లోకంలో ఉన్న ఈ సంఘమునందు మనం ఐక్యత కలిగి ఉంటే పరలోక ఆలయத்தில் நாம் சேர முடியும். నిత్య సంఘములో మనం చేరగలుగుతాము. నిత్య ఆలయం, నిత్య మందిరం, అది పరలోకం నిత్యమైన ఆలయం. అది బైబిల్ ఉన్నది, అట్లనే చెప్పాలి, ఆలయం అది ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 அப்போ இந்த வாரம் ஆண்டவர் சொல்றாரு, ఈ వారము దేవుడు సెలవిచ్చుచున్నాడు, நீ ஒரு அந்த సభையில நீ உறுதியா நிறுத்திருந்தால்தான், నువ్వు సంఘమునందు నిలకడగా ఉండిన ఎడల நீ மனவாட்டியாய் கட்டி எழுப்பப்பட முடியும். నువ్వు ఒక పెళ్లి కుమార్తెగా కట్టబడుదువు. எப்போது அந்த நகோமியோட அந்த சகோதரி நிலைச்சிருந்தாங்களோ, ఎప్పుడు నహోమితో రూతు నిలిచి ఉండెనో, போயாஸ் புருஷனா கிடைத்தான். బోయాసు రాజు
భర్తగా దొరికెను. போயாஸ் என்பது இயேசு கிறிஸ்துவை குறிக்கிறது. బోయాజు అనేది యేసుక్రీస్తును సూచించుచున్నది. ஆண்டவரை இயேசு சீக்கிரம் வரப்போகிறார். ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోచున్నాడు. ஆண்டவர் வரும்பொழுது ఆయన వచ్చినప్పుడు யாரெல்லாம் சபையில ரூத்தை போல சபையில ஐக்கியமா இருக்கிறாங்களோ, ఎంతమంది రూతు వలె సంఘమునందు ఐక్యతతో ఉన్నారో அவங்க மட்டும்தான் பரலோகத்தை எடுக்கப்படுவார்கள். వారు మాత్రం పరలోక రాజ్యానికి ఎత్తబడుదురు. హల్లెలూయా హల్లెలూయా. எல்லாரும் கண்களையும் மூடி கர்த்தரை நோக்கி பார்ப்போமா. అందరూ కళ్ళు మూసి దేవునికి చూచుదాం. స్తోత్రం స్తోత్రం. థాంక్యూ బ్రదర్.